హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే అండి మీ అందరికీ ఇక్కడ చూస్తున్నారు కదండి శారీ బ్లౌజ్ అండి. సో మరి ఈ బ్లౌజ్ అయితే అండి చిరిగిపోయింది. మరి ఈ చిరిగిపోయిన బ్లౌజ్ని మనము ఫ్యూజింగ్ టైప్ యూస్ చేసి ఏ విధంగా రిపేర్ చేస్తామనేది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే ఒక కాటన్ బ్లౌజు. సో మరి ఈ లైనింగ్ వేసిన బ్లౌజ్ అయితే అండి ఐరన్ చేసేటప్పుడు లైనింగ్ అనేది ఈ విధంగా చిరిగిపోయింది. సో మరి ముందుగా అయితే అండి మన వీడియోలో జీన్స్ ప్యాంట్ చిరిగినప్పుడు ఏ విధంగా అది రిపేర్ చేసుకోవాలని చూపించా కదా. ఇప్పుడు మరి లైనింగ్ చిరిగిపోతే ఎలా చేయాలనేది ఈ ఫ్యూజింగ్ టేప్తో ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 2 ఫ్యాబ్రిక్లు అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే ఆ లైన్ కట్ అయింది కదండి ఐరన్ చేసేటప్పుడు చిరిగిందని చెప్పా కదా, సేమ్ అదే లైన్లో ఈ ఫ్యూజింగ్ టేప్ అనేది అక్కడ ఎంత లెంగ్త్ చినిగిపోయిందో అంత లెంగ్త్ కట్ చేసుకొని లోపలికైతే ఈ విధంగా పెట్టుకోవాలండి. బాగా పెట్టుకొని కరెక్ట్గా ఎక్కడైతే చిరిగిందో ఆ లైన్కి సెంటర్లో పొడవుగా ఎంతవరకు చిరిగిందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఫ్యూజింగ్ టేప్ అనేది కరెక్ట్గా చిరిగిన దగ్గర సెంటర్లో అయితే పెట్టుకోవాలి. బాగా సెట్ చేశాక మనము ఐరన్ అయితే చేసుకోవాలండి. సో ఇక్కడైతే అండి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు అవసరం లేదు. ఆల్రెడీ 2 క్లాత్స్ ఉన్నాయి కాబట్టి సెంటర్లో మనం ఫ్యూజింగ్ టేప్ సెట్ చేసేసి మనం ఐరన్ చేశానంటే ఈ చిరిగిన లైనింగ్ అనేది అంటుకుపోతుందండి. సో ఇప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది ఫస్ట్ ఎలా ఉందో అలానే నార్మల్గా అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఐరన్ చేశాక మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చక్కగా చిరిగిందైతే క్లోజ్ అయిపోయిందండి. ఎటువంటి క్లాత్ అయితే మనం యూజ్ చేయలేదు, జస్ట్ ఫ్యూజింగ్ టేప్ ఇన్సైడ్ అయితే పెట్టేసాం. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి.